గుండెల నొప్పిగా ఉంటే పాస్టర్ అక్కడ చేయి పెట్టుకోమన్నాడు, ప్రార్థించండి, నాకు తగ్గిపోయింది. గుండె నొప్పి తగ్గిపోయిందమ్మా ఇప్పుడే? ఇప్పుడే గట్టిగా చప్పట్లు కొడి, గట్టిగా స్వస్థపరిచిన యేసయ్యకే గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. మొన్న మా బెర్రకి బాగలేకపోతే ఉదయం నుంచి బాగానే ఉంది, మధ్యాహ్నం నీళ్ళు దాపిన కాడి నుంచి బాగలేదు. ఇంకా జ్వరం బాగా ఒళ్ళు కాలిపోయింది. 4 ఇండిషన్లు వేయించినా కానీ తగ్గలేదు. సాయంత్రం పూట మళ్ళీ ప్రేయర్ చేసుకొని మా బెర్రకు తగ్గిపోతే ఒక గ్రామానికి సువార్త ప్రకటించడానికి కానుకలు ఇస్తాం అనుకున్నాం. తగ్గిపోయింది. 3 డేస్ నుంచి బాగా స్టమక్ పెయిన్ వస్తుంది. ఇందాక ప్రార్థన చేసినప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయిందమ్మా. గట్టిగా ఆ బిడ్డకి ఇచ్చిన మంచి మనసును బట్టి కూడా స్వస్థపరిచిన దేవుని గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ పరుద్దాం. అలాగే టీవీ కార్యక్రమానికి ఆ బిడ్డ స్పాన్సర్ చేసింది. ఆ బిడ్డను దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. వందనాలన్నా. నేను ఈ పునాది చేసినప్పుడు వచ్చినాను అన్నయ్య. నేను వచ్చినాక అప్పుడు బాగానే ఉంది, సాక్ష్యం ఇచ్చిన, అన్నీ చేసినాను. మళ్ళీ ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది వచ్చే. మదనన్న ఇక్కడికి పోదాం అంటే నాకు మా భర్త చనిపోయి నాకు దడ గుండెల్లో బాగా టెన్షన్గా ఉంది. గ్యాస్ స్టాప్లో ఉంది. కానీ ఇంక అప్పుడు మించి నేను పోదాం అంటే వెనక ఆడుతూనే ఉన్నాను. మళ్ళీ పోదాం అనుకుంటా ఇంక అట్ట నన్ను అసలు ఇంట్లోకి పోయినా దడ కొడుతుంది గుండె వరకు. అన్నీ కాళ్ళు చేతులు దడ వస్తుంది. అవి బిడ్డలు 2 నా కొడుకులు అయితే వాళ్ళు నువ్వు ఆడుండు నన్ను అసలు తాగుతూనే ఉన్నారు 2. వాళ్ళ టెన్షన్తో కూడా నాకు అసలు మామూలు గడగడగల్లాడిపోతుంది. ఇంట్లోకి పోతే వీళ్ళు తిడతారేమో, వీళ్ళు కొడతారేమోనన్న అసలు ఆలోచనలో నేను చాలా డేంజర్తో ఉన్నాను. నాకు మళ్ళీ మదనన్న కాడికి వచ్చి నేను యేసురత్నం తీసుకొని బలపడదాం. మళ్ళీ తగ్గిపోయిందేమో ఇప్పుడు? గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఈరోజే నేను మళ్ళీ వచ్చిన. అప్పుడు లేచినాను, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. నాకు ఈ భారం అంతా లేకుండా. పాస్టర్ గారికి నేను వందనాలు. నాకు వచ్చేటప్పుడు గోడ అంత నొప్పిగా ఉంది, ఇక్కడికి రానికి తగ్గిపోయింది. చెప్తాను మీ అందరూ. గోడ నొప్పి తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి వందనాలు. పోయిన వారం ఫోన్ చేసిన సార్, మా అబ్బాయి గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయిందని. దగ్గర పెట్టమ్మా. ప్రార్థన చేసిన గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ వందనాలు. మా ఆయనకి పచ్చివాతం 5 వారాలు వస్తాను, సాక్ష్యం చెప్పుకోవడం మంగళవారం ప్రార్థన తగ్గింది. ఏం తగ్గిపోయిందమ్మా? పచ్చివాతం తగ్గిపోయింది. పక్షవాతం ఎవరికి? మా ఆయనకి తగ్గింది. మీ ఆయనకి తగ్గిపోయిందా? తగ్గిపోయింది. వచ్చాడా మరి? ఇప్పుడు రాలేదు. ఎప్పుడు వస్తాడు మరి? వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పించు, ఓకేనా? ప్రభు స్వస్థపరిచాడు పక్షవాతం నుండి. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. ఊరినాటు నేను నారు సరిపోదని నేను ఆడ కూర్చొని ప్రార్థన చేసుకున్నా. జయకరంగా నారు సరిపోయింది. నాటేత బాగా వేసినాం. 4 వారాలు వచ్చిన 5వ వారం రాలేకపోయినా పనులలో. ఈ వారంతో 5వ వారం ఈ సాక్ష్యం చెప్పుకుంటా అన్న. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. యేసు నామములో. పడి మరుసనాడు జ్వరం వచ్చింది. హాస్పిటల్ పోతే టైఫాయిడ్ జ్వరం వచ్చింది అన్నారు. నాలో జ్వరం తగ్గల. నా జ్వరం తగ్గిపోతే నేను మళ్ళీ మంగళవారం చర్చి పోయి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని మొక్కున్నా. తగ్గిపోయింది. స్వస్థత ఇచ్చాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ప్రేదలాడక్క గుండెల నొప్పిగా ఉంది, తగ్గిపోయింది. ఇందాకన్నా ప్రార్థన చేసిన తర్వాత శోధనగా ఉందన్న, కొంచెం టెన్షన్ వల్ల గుండెల నొప్పి. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత తగ్గిపోయింది. గుండె నొప్పి నుంచి స్వస్థత. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. వందనాలు. నాకు ముఖమంతా వాసి, ముఖం పనులన్నీ అసలు బయటికి రాలేకపోయినా నేను ప్రార్థన చేసుకొని యేసురత్నం రాసుకున్నా, తగ్గిపోయింది. ముఖం వాపంతా తగ్గిపోయిందంట. ప్రేయరాయలు రాసుకోగానే గట్టిగా చప్పట్లు కొడి దేవుని మహిమ. పాస్టర్ గారికి, పాస్టర్కి మా వందనాలు. మాది వెంకటపురం. నా పేరు ఏబు. ఈ గుండెల్లో 3 రోజుల నుంచి నొప్పిగా దడ ఆయాసంగా ఉంది. ఈరోజు నేను ప్రార్థనకు వస్తానని ఒప్పుకున్నాను. ఈ మంగళవారం ప్రార్థనకు ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు చేస్తుంటే తగ్గిపోయిందా? ఇప్పుడే ప్రభు స్వస్థపరిచాడు. వెంకటాపురం నుంచి వస్తున్నావు, గుండె నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా. వెంటనే ప్రభు స్వస్థపరిచాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం బాబు. వచ్చేలా రాచాల మండలం నుంచి కాడికేసి 500 పోయినా. ఇప్పుడు సువార్త ప్రకటియమని నీకు ఏం రోగం లేదు, పోయి సాక్ష్యం ఇచ్చి 500 కాడికేసాడు. దేవునికి 20 వారాల నుంచి వస్తున్నా. నాకు ఇప్పుడు బాగా తగ్గింది. బీపీ కట్ట తీసుకొచ్చిన. ఓకే, వెరీ గుడ్. నమస్కారం సార్.
3 సంవత్సరాల నుంచి నాకు సైతాన్ నన్ను బాధ పెడుతుంది సార్. 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి మహా బాధ పెడుతుంది. పోతే ఈ మధ్య ఒళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు ఓ బాధగా ఉంది. 5 వారాలు మంగళవారం ప్రార్థనకు వస్తాను ఒప్పుకున్నా. 5 వారాలు ఈ రోజుతోటి వచ్చిన. దేవుని తగ్గిందా లేదా? తగ్గింది. తగ్గిపోయిందా? అన్నీ తగ్గిపోయింది. సంపూర్ణం తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ. గాడ్ బ్లెస్. రైట్, ఇచ్చేసేలా అది మైక్ దగ్గర పెట్టుకో. మరి నువ్వు ఏడో పెడితే ఎందుకు? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి తలనొప్పి, గుండెలో దడదడగా ఉంటుంది. నాకు ఇవాళ వచ్చిన దగ్గర పెట్టుకో మైక్ వినపడి. నాకు సట్టపరిచి ఇప్పుడే ప్రార్థన చేస్తుంటే గుండె నొప్పి తగ్గిపోయింది. లేకుండా ఆరోగ్యంగా ఉంది ఇప్పుడు. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. ఇక్కడికి వచ్చిన అందరికీ నా వందనాలు. నేను చాలా రోజుల నుంచి బాధపడుతున్నా నడుముల నొప్పితోటి. మార్కాపురం 2 సార్లు చూపించుకున్న హాస్పిటల్లో. పోతే గుంటూరు వెళ్ళాను. గుంటూరు పోయినా, మార్కాపురం పోయినా ఆపరేషన్ చేయాలన్నారు. కానీ మా మామ ఒకరోజు టీవీ పెట్టాడు. నేను ప్రార్థన కట్టే అసలు వెళ్ళను, సినిమాలు అట్లా జూటతనం చేస్తుంటా. కానీ ప్రార్థన పెట్టి బయటకు వచ్చేసాడు. అయ్యగారిది వాక్యం పడుతుంది, సాక్ష్యాలు చెబుతుండ్రు. ఎమ్మటే నెంబర్ వేసుకున్నా. అయ్యగారికి ఫోన్ చేస్తే ఇక్కడికి రాయి అన్నాడు. మరి నేను ఎప్పుడు చూడలేదు సార్ అయ్యగారు, నేను ఎప్పుడు చూడలేదు, మరి ఎక్కడ పేరేంది, మందిరం పేరేంది అని అడిగాను. అడిగితే మంగళవారం ప్రార్థన. మళ్ళీ 2సారి కూడా చేశాను. చేస్తే ఏం పర్లే. ఇక్కడికి వచ్చినాక అంతకుముందు మాత్రలు మింగుతేనే నేను తిరగలిగేది, లేకుంటే తిరగలేను. అట్టాడిది ఇక్కడికి వచ్చి నాడు కాలు పెట్టాను, మాత్రలు మానేశాను. దేవుని వల్ల 7 వారాలు వచ్చాను. నా దేవుడు అందరికి దీవించును గాక. నా జబ్బు పోయింది. ఇప్పుడు అయ్యగారికి వందనాలు. ఇప్పుడు మాత్రలు వేసుకోవట్లేదు. ఇంకా ఇక్కడికి వచ్చినాక మాత్రలు అంటే వేసుకోను. దేవుడు మాత్రలు వేసుకోకుండా నిన్ను తప్పించేశాడు. మొన్న ఫోన్ చేశాను, అయ్యా బరిలో పోతా, నేను లేస్తే బరిలో పోతా, నాకు బరిలో ఉన్నాయి. ఎందుకు ప్రభు ఏసయ్య అని బరిలో పోతే వాటితో తిరగలేను, ఆడ వండుకుంటే ఆనే ఉంటా. అవి వెళ్ళిపోతుంటే వాటి ఇష్టం వచ్చిన దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి వందనాలు. నువ్వు వదిలేసాయి, నువ్వే దూరం నాకు బాగలేదు ఒంట్లో, నాకు ఒంట్లో బాగలేదు. ఆయాసము, దగ్గు, దాని తలక నుంచి నడిస్తే ఆయాసంగా ఉండేది. ఏం చేయాలా అని ఆలోచించా. మాడోళ్ళ నుండి అయ్యా అక్కడ క్యాలెండర్ ఉంది, ఆ క్యాలెండరు ఫోన్ చేయి అయ్యగారికి అన్నది. మాకు అయ్యకాడ రాత్రి 10 గంటలప్పుడు ఎవరు చేస్తారు? మేము వరకు నొక్కాము నెంబరు. నొక్కితే అప్పుడు అంగీకరించలే. మళ్ళీ తెల్లారి ఫోన్ చేశాం. తెల్లారి చేస్తే ఫోన్ ఇస్తే అమ్మా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి చూడన్నాక ఆయాసం అనేది, దగ్గు అనేది తగ్గింది. పాస్టర్ వందనాలు. నా కొడుక్కి పోయిన దసరా 2 రోజుల జ్వరం వచ్చింది. తండ్రి యేసయ్య నా కొడుకు ఏం కాకుండా ఉంటే టీవీ ఛానల్కి డబ్బులు ఇస్తాను, అతని పేరు మీద మా ఊరి దత్తగా తీసుకుంటానని చెప్పింది. చూడండి, టీవీ కార్యక్రమాలకి స్పాన్సర్ చేయమని నేను ఎవరిని బలవంతం చేయట్లేదు. కానీ వారిని దేవుడు ప్రేరేపించి వారు చేస్తున్న విధానం బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. నాకు ఒకరోజు చెవు నొప్పి, గుండెల నొప్పి బాగుంది. మందిరంలో సాక్ష్యం చెప్తా అన్నాక బాగుంది. తర్వాత మళ్ళీ మరుసటి రోజు డేట్ పెయిన్, నొప్పులు, నీరసం, కళ్ళు తిరిగిపోతున్నాయి బాగా. మందిరంలో సాక్ష్యం చెప్తా అన్నాక బాగుంది. గాడ్ బ్లెస్ యు తల్లి. ఒకరోజు నైటు ప్రార్థన చేసుకుంటుంటే బాగా ఒళ్ళంతా చల్లగా అయిపోయినట్టుగా, బాగా గుండెలు నొప్పిగా, నొప్పులు, నీరసం, బాగా కళ్ళు తిరిగిపోతున్నాయి. ఊరిక మామూలుగా చెప్తున్నా, ఇంకా మందిరంలో సాక్ష్యం చెప్తా తండ్రి అని తగ్గిపోయింది. పాపకు ఒళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి, అమ్మకు ఒళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి.